తమలపాకు. అసలు ఈ తమలపాకు ఎందుకంత ప్రత్యేకం అనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, పండుగలు ఒక్కటేంటి, ఏ కార్యక్రమం చేసుకున్నా అందులో ముఖ్యంగా మనకు కనిపించేది ఈ తమలపాకే. దేవుడి దగ్గర కూడా మనకు నిత్యం కనిపిస్తూనే ఉంటుంది ఈ తమలపాకు. మన సనాతన భారతీయ చరిత్రలో ఆయుర్వేదానికి ప్రత్యేక చరిత్ర ఉంది. ఎందరో మహానుభావులు పలు వ్యాధులకు చికిత్సల గురించి వివరించారు. వివిధ రకాల మొక్కలు, ఆకులు, వేళ్లను పరిష్కారంగా కూడా చూపించారు. అయితే కర్మకాండలు, పెళ్లిళ్ళు, శుభకార్యాలు, పండగలు ఇలా ఏది జరిగినా ఖచ్చితంగా ఉండాల్సిన ఆకు తమలపాకు. ఇలాంటి ఫంక్షన్స్లో ఒకరు పీల్చిన గాలి మరొకరు పీల్చడం వల్ల అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. అయితే తమలపాకుని అక్కడ ఉంచడం వల్ల అందులోని కెమికల్స్ వీటిని అరికట్టడంలో తోడ్పడతాయి. అలాంటి ఔషధ గుణాలు కలిగిన ఈ ఆకుని పండితులు ప్రాచీన రోజుల్లోనే గ్రహించి అన్ని కార్యాల్లో ఉపయోగించేలా చేశారు. ఒక ఆచారంగా మనం ప్రతి కార్యకలాపాలలో తమలపాకును ఉపయోగిస్తున్నాం, కానీ దానికి అసలు కారణం మాత్రం ఇది. అసలు తమలపాకులో ఉండే ఔషధ గుణాలేంటో మీకు తెలుసా? తమలపాకు తెల్ల రక్త కణాలు, లింఫోసైట్లను విపరీతంగా పెంచడంలో దోహదం చేస్తుంది. అంతేకాకుండా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకుంటుంది. మోనోసైట్లను పెంచి శరీరానికి చెడు చేసే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. తమలపాకును తింటే తిన్న ఆహారం కూడా సులభంగా జీర్ణమవుతుంది. అందుకే చాలా మంది తాంబూలం అలాగే పాన్ రూపంలో దీన్ని తీసుకుంటూ ఉంటారు. నూనెలతో చేసిన వంటకాలు అలాగే మాంసాహార పదార్థాలు తిన్నప్పుడు వెంటనే జీర్ణమయ్యేలా చేయడానికి ఈ తమలపాకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే పిపిరాల్ A అండ్ B అనేవి లివర్ క్లీన్ చేయడంలో చాలా బాగా పనిచేస్తాయి. అసలు తమలపాకుని ఉపయోగించడం వెనుక ఉన్న ముఖ్య కారణం ఇది. కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.